ఈ సెడిషన్ లా మన దేశంలో వలస పాలకులు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 1970లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. అంతకుముందు చాలా ముందు. ఈ చట్టాన్ని నిజానికి బ్రిటిష్ పాలకులు వాళ్ళ దేశంలో బ్రిటన్లో 2010లో రద్దు చేసుకున్నారు. కానీ ఇంకా కొనసాగుతుంది. ఇది విచిత్రమైన సెక్షన్ అండి, భయంకరమైన సెక్షన్ కూడా. ఇది ఒకవేళ ఈ సెక్షన్ని ప్రయోగిస్తే కోర్టు కనుక వీరు రాజద్రోహం చేశారని కనుక నమ్మితే, విశ్వసిస్తే, ఆ రుజువులు చూసి విశ్వసిస్తే జైలుకు పోవడం తప్ప మరొక మార్గం ఉండదు. ఆ జైలు కూడా చాలా కాలం జైలు శిక్ష విధించే అవకాశం ఉందండి. ఇది దారుణమైన చట్టం. బ్రిటిష్ వాళ్ళు తమ కొలోనియల్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, తమను విమర్శించిన వారిని జైల్లో పెట్టడానికి వాడుకున్న ఒక భయానకమైన నేర నిర్వచనం ఇండియన్ పీనల్ కోడ్లో వచ్చింది. అయితే నిజానికి 1860లో మనకి ఈ చట్టం వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్. లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక లా కమిషన్, తొలి ఇండియన్ లా కమిషన్గా దానికి ఇప్పటికీ పేరు. వాళ్ళు నేరాల చిట్టా, అంటే ఏ నేరాలకి ఏ విధంగా శిక్షలు ఉండాలి అనే ఒక క్రిమినల్ లాని అది నిజానికి క్రిమినల్ లా, ఇట్స్ ఎ గుడ్ క్రిమినల్ లా. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక చట్టం ఎట్లా ఉండాలి అంటే ఆ చట్టం అందులో కొన్ని భయంకరమైన సెక్షన్లు, డ్రకోనియన్ ప్రొవిజన్స్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఒక యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ క్రిమినల్ లా, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్, వెల్ డ్రాఫ్టెడ్ లెజిస్లేషన్. అయితే అందులో మీకు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట సెడిషన్ లేదు. 1860లో సెడిషన్ అనే నేరాన్ని ఇంక్లూడ్ చేయలే 1860లో. ఆ తర్వాత 1867లోనో 1870లో అనుకుంటాను యాడ్ చేశారు. అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ సెక్షన్ని యాడ్ చేశారండి. యాడ్ చేసినప్పటి నుంచి అందరూ విరివిగా వాడుకుంటున్నారు. దురదృష్టవశాత్తు మనము బ్రిటిష్ కాలంలో ఈ సెక్షన్ని విరివిగా వాడడం చూసాము. తర్వాత అప్పుడు మనకు స్వాతంత్రం కోసం పోరాడిన యోధులందరూ ఈ సెడిషన్ ఛార్జెస్ ఎదుర్కొన్నారు, జైలు కూడా వెళ్ళినారు దాదాపుగా. కొందరు అవును బెదిరింపులకు గురయ్యారు, చాలామంది భయపడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాగానే మొట్టమొదటి పని మనం 2 చట్టాలు తీసేయాలని అనుకున్నామండి. ఒకటి ఏమిటంటే ఈ సెడిషన్ను, మరొకటి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఈ 2 తీసిపడేయాలి అని అందరూ చాలా గట్టిగా డిమాండ్ చేశారండి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అప్పట్లో జాతీయోద్యమ నాయకత్వం వహిస్తున్న రోజుల్లో మన దేశానికి స్వయం పరిపాలనతో పాటు పౌరులకు స్వతంత్రంగా వ్యవహరించే హక్కులు కూడా ఉండాలని అడిగింది. అది చాలా గొప్ప పరిణామం అండి. అప్పట్లో స్వరాజ్య తీర్మానం అంటారు దాన్ని, తీర్మానం ఫర్ స్వరాజ్, రెజల్యూషన్ ఫర్ స్వరాజ్. అయితే ఈ రెజల్యూషన్ ఫర్ స్వరాజ్ యొక్క అర్థం ఏమిటంటే, నాకు విమర్శించే స్వాతంత్రం ఉండాలి. విమర్శించే స్వాతంత్రం అంటే, విమర్శించే స్వాతంత్రం నీకు ఉంది, కానీ నువ్వు విమర్శిస్తే నేను జైల్లో పెడతాను అనడం విమర్శించే స్వాతంత్రం కాదు. నేను విమర్శిస్తే నన్ను జైల్లో పెట్టకుండా ఉండే స్వాతంత్రం, దాన్నే విమర్శ స్వాతంత్రం అంటారు. ఆ స్వాతంత్రం ఉందో లేదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మీకు, మన ప్రజలకు కూడా. బ్రిటిష్ కాలంలో వాళ్ళను విమర్శించిన వాళ్ళని, ఇప్పుడు విమర్శ ఒకటి, ద్వేషం విరజిమ్మడం కూడా ఒకటేనా? విమర్శించడమే ద్వేషమా అనేది ఒక ప్రశ్న. ద్వేషమే రాజద్రోహమా అనేది రెండో ప్రశ్న. అయితే విమర్శను ద్వేషంగా పరిగణించి అది రాజద్రోహంగా పరిణమించింది అని అనుకునే ఒక దుర్మార్గపు రాజకీయ అధికారిక పాలనా ధోరణి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందండి. ఇది ఒక డ్రకోనియన్ లాగా మారింది. దీన్ని చాలా దుర్వినియోగం చేశారు అప్పుడు ఇప్పుడు. ఆశ్చర్యం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని మనం వదిలిపెట్టలేదు. సీక్రసీ చట్టం ఉంది, రహస్యాల చట్టం ఉంది, ఈ రాజద్రోహ చట్టం కూడా ఉంది. ఈ రాజద్రోహం చట్టం కొనసాగడమే రాజద్రోహం అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజులు ఉండరు కదండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ద్రోహం అంటే రాజద్రోహమే కదండి. కనుక ప్రజలకు ద్రోహం చేసే ఈ ప్రజాద్రోహ చట్టం, రాజద్రోహ చట్టం పేరుతో స్వతంత్ర భారతదేశంలో కూడా 73 ఏళ్లుగా కొనసాగడం అనేది ఒక విషాదకరమైన పరిణామం అండి. దీన్ని మనమంతా ఖండించాలి. ఇది ఉన్నంతకాలం మన స్వాతంత్రానికి ముప్పే. అవునండి. అధికార రహస్యాల చట్టం అయితే ఇప్పుడు మన సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అది కొంత దాని టీత్ కొంత పోయింది అనుకోవచ్చు. ఈ రాజద్రోహ చట్టం అయితే అట్లాగే ఉంది, కంటిన్యూ. ఇప్పుడు మీరు నంబి నారాయణన్ కేసు చూస్తే మీకు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ యొక్క
క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు కనపడుతుందండి. ఆయన సరే ఇప్పుడు 1 వెరీ డియర్లీ 1,30,00,000 నష్టపరిహారం ఇవాళ ఇచ్చారు. కానీ 25-26 సంవత్సరాలను ఆయన ఏడిపించి ఉద్యోగం చేయనీయకుండా, ఒక సైంటిస్ట్ను పరిశోధన చేయనీయకుండా, ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేసి, అది కూడా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఆయన ఏదో ఎస్పీనేజ్ చేశాడని కొన్ని కాగితాలు నా డెస్క్లో ఉన్నంత మాత్రాన నేను నేరస్తుడినైతే ఇక అందరూ నేరస్తులేనండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్ మన ఇంట్లో ఉందనుకోండి, ఇండియా మ్యాప్ ఎందుకు ఉంది నీ దగ్గర అంటే ఏం చెప్తామండి? ఇండియా మ్యాప్ నీ దగ్గర ఉండడమే, నువ్వు ఇండియా మ్యాప్ చూసుకొని ఏం చేస్తున్నావు? దీన్ని ఎక్కడ ఇండియాలో యొక్క అఖండత నువ్వు ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అంటే కాదని రుజువు చేసుకోవడం ఎట్లా? ఇది సమస్య అండి. కనుక అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, మీకు సమాచార హక్కు చట్టం వస్తే మిగతా మామూలు సమాచారాన్ని వెల్లడించినప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని వినియోగించడానికి వీల్లేదు అన్నంత వరకు అది కరెక్ట్. కానీ నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నువ్వు ఎస్పీనోజీకి విదేశాలకు అమ్ముతున్నావు అని దొంగ ఆరోపణలు చేసి నిన్ను అరెస్ట్ చేయడానికి వాడుతున్నప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కంటిన్యూస్ టు బి డ్రాకోనియన్ లా. కనుక ఈ రెండు నేరాలు మనకు దురదృష్టవశాత్తు కొనసాగుతున్నాయి. అయితే మీరు సెడిషన్ నెంబర్ చూస్తే ఆ సెక్షన్ 124A అని ఉంటుంది. ఈ ఏ అంటే ఏంటంటే, ఏ ఎందుకు ఉంది? క్యాపిటల్ ఏ ఎందుకుంది అంటే మొదట్లో లేదు అని అర్థం. క్యాపిటల్ ఏ ఉంది అని అంటే తర్వాత యాడ్ చేశారని దాని ఇండికేషన్. అంటే 124 వేరే ఒకటి ఉంది, ఒక సెక్షన్. దానికి 124A అని అక్కడ అంటే రాజ్యం పైన నేరాల జాబితాలో 124 అనే ఇదివరకు ఉన్న సెక్షన్ పక్కన ఈ సెక్షన్ను జోడించారు ఆ తర్వాత. అది సెడిషన్ కేసు అండి. ఇదేమంటారంటే, హూ ఎవర్ బై వర్డ్స్ ఐదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ బై సైన్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్. అంటే ఏంటండి, చూడండి ఎంత వైడ్ పవర్ తీసుకొచ్చాడు. అంటే మీరు మాటల ద్వారా కానీ, చెప్పిన మాటల ద్వారా కానీ, రాసిన రాతల ద్వారా కానీ, సంజ్ఞల ద్వారా కానీ. సంజ్ఞలు ఏముంటాయండి? సెడిషన్లో సంజ్ఞలు ఉంటాయా? సెడిషన్ ద్వారా కానీ విజిబుల్ రిప్రజెంటేషన్ అంటే ఇంకా సంజ్ఞలకు సరిపోక ఇంకేదన్నా నువ్వు చేస్తావేమో. అప్పటికి వీడియో తెలియదు, ఆడియో తెలియదు. మనం ఈ 124A వచ్చిన రోజుల్లో వీడియోలు ఆడియోలు తెలియదు. కానీ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఈ తర్వాత 150 సంవత్సరాల తర్వాత వచ్చే వీడియో ఆడియోలను కూడా ఇంక్లూడ్ చేయడానికి, కార్టూన్లను ఇంక్లూడ్ చేయడానికి, రకరకాల మీ ప్రయోగాలను, ఎక్స్ప్రెషన్స్ని ఇంక్లూడ్ చేయడానికి బై ఎనీ విజిబుల్ రిప్రజెంటేషన్ అని అంతటితో ఆగకుండా ఆర్ అదర్వైజ్ అంటే ఇంకా ఎట్లనైనా నువ్వు బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కాంటెంప్ట్. చూడండి, అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు వాట్? హేట్రెడ్ ఆర్ కాంటెంప్ట్ అంటున్నాడు. అంటే ఏమిటంటే డిఫమేషన్ కాదు, ఇది ద్వేషం. నేను కనుక ఒక ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని నింపితే, మళ్ళీ ఆర్ కాంటెంప్ట్ అన్నాడు. కంటెంప్ట్ అంటే ఏంటండి? కంటెంప్ట్ అంటే కూడా ద్వేషమే, అసహ్యత. హేట్రెడ్ అంటే ద్వేషము, కంటెంప్ట్ అంటే అసహ్యత. ఈ అసహ్యతలని లేదా ద్వేషాన్ని నింపే రచనలు చేసిన, బొమ్మలు గీసిన, మాట్లాడిన, సంజ్ఞలు చేసిన, ఇంకేం చేసిన, అందులో ఇంకో డిసెఫెక్షన్, కాజింగ్ డిసెఫెక్షన్ అని కూడా పెట్టారు కదా. అది నెక్స్ట్ వస్తుంది చెప్తాను. హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ ఎక్సైటింగ్ ఆర్ అటెంప్ట్స్ టు ఎక్సైట్ డిసెఫెక్షన్. డిసెఫెక్షన్ అంటే ఏంటండి? అఫెక్షన్ అంటే ప్రేమ. డిసెఫెక్షన్ ఏంటంటే ప్రేమ రాహిత్యమా, ద్వేషమా? నువ్వు ఒకవైపు హేట్రెడ్ అని వాడుతూ మళ్ళీ డిసెఫెక్షన్ అంటున్నావు అంటే ఎక్కడ నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా. అంటే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి ఓటేద్దురా అనంటే కూడా డిసెఫెక్షన్ అవుతుంది కదండి, ప్రేమ లేకపోవడం. అంటే ఇట్ ఈస్ నా, ఇఫ్ యూ డోంట్ లవ్ మై పార్టీ యు ఆర్ కమిటింగ్ సెడిషన్ అనే పరిస్థితి వచ్చింది. చూడండి, డిసెఫెక్షన్ అనే వల్ల నువ్వు నా పట్ల నీకు అఫెక్షన్ లేకపోవడమే డిసెఫెక్షన్ అయితే, నేను నిన్ను ప్రేమించకపోవడం నేరం, నేను నీ పార్టీని ప్రేమించకపోవడం నేరం, నేను నీ పార్టీని ప్రేమించకపోవడం ద్వేషం, నేను నీ పార్టీని ప్రేమించకపోవడం అసహ్యం, నేను నీ పార్టీని ప్రేమించకపోవడం రాజద్రోహం. అంటే ఇంతకన్నా డెమోక్రసీలో దారుణమైన నేరం మరి ఒకటి ఉంటుందా అండి? ఇది దీంట్లో ఈ నిర్వచనంలో ఉన్న భయానకమైన పరిస్థితి. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం బీజేపీ పరిపాలన ఏలుబడి వచ్చిన తర్వాత ఇది పెరిగింది ఈ చట్టం ప్రయోగించడం అని అనుకోవచ్చు. అంటే అది వరకు కూడా వాడారు. మరి అది మనం వాళ్ళు ఎవరు వాడలేదని అనడానికి లేదు కదా. కాంగ్రెస్ పరిపాలనలో కూడా సెడిషన్ చట్టాన్ని వాడుకున్నారు, ఆయుధాన్ని వాడుకున్నారు. ఎన్నిసార్లు వాడారు, ఎవరి మీద వాడారు అనేది చరిత్ర, సంఘటనలు. కానీ ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ప్రధానికి వాడుతున్నారు, సిఏ మీద ప్రొటెస్ట్ చేసినందుకు వాడుతున్నారు, ఇంకేదో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు వాడుతున్నారు, ఇంకేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు వాడుతున్నారు.
అంటే ఇంకేం లేదు, మిమ్మల్ని లోపల పారేయాలంటే నేను సెడిషన్ వాడాల్సిందే అనే ఒక ధోరణికి చేరుకున్నది. ఇది ఎందుకంటే ఇది సీరియస్ క్రైము, ఈజీగా మనం అరెస్ట్ చేయొచ్చు అవును అట్లా. అవును విద్యార్థుల మీద కూడా వాడుతున్నారు కదా శ్రీధర్ గారు. అందరి మీద అయితే ఇంకోటి ఏంటి తెలుసా, కన్నయ్య కుమార్ మీద పెట్టారు. ఇప్పుడు షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నాడు. షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ అంటే దీంట్లో జనరల్గా ఈ చట్టాలు నిర్వచనాలు ఎట్లా ఉంటాయంటే అప్ టు 10 years అంటారు, అప్ టు 12 years అంటారు, అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, మినిమం 2 ఏళ్ల నుంచి జీవిత ఖైదు దాకా అంటారు. అంటే ఏంటంటే ఆ జడ్జి గారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. ఏంటంటే అరే వీడు అనవసరంగా వీడి మీద ఛార్జ్ షీట్ పెట్టారు, అంత పెద్ద నేరం చేయలేదులే అని జడ్జి గారికి ఏదైనా సింపతి ఉంటే అక్యూజ్డ్ పట్ల మినిమం సెంటెన్స్ ఇవ్వచ్చండి. కానీ ఇందులో గమ్మతం ఏంటంటే, ఇందులో దారుణం ఏంటంటే సెడిషన్ చట్టంలో కనీస శిక్ష జీవిత ఖైదండి. కనీస శిక్ష, గరిష్ట శిక్ష కూడా జీవిత ఖైదు. అంటే ఆయనకి ఇంకా మధ్యలో ప్లే లేదు, ఆయనకు అవకాశం లేదు. జడ్జి గారికి ఎవరైతే వింటారో కేసు, ఐదర్ ఆయన ఎక్విట్ అయినా చేయాలి, కన్విక్ట్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్షణ విధించాలి. ఎంత అన్యాయం అండి ఇది. అవునండి అవును. శ్రీధర్ గారు చెప్పండి. ఈ మన ఈ కన్నయ్య కుమార్ ఉమర్ ఖలీద్ కేసులో ఆ, రాజద్రోహ నేరం మోపారు. అవును జేఎన్యూలో అఫ్జల్ గురుకి ఉరిశిక్ష అవును. విషయంలో వాళ్ళు ప్రొటెస్ట్, అవును ఆ టైంలో వాళ్ళు ఆ ప్రొటెస్ట్ జరిగిన ఆ ప్రదర్శనలో వాళ్ళు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని చెప్పి ఒక ఒక ఒక- ఒక వీడియో కొన్ని మీడియాస్ కొన్ని న్యూస్ ఛానల్ ప్రదర్శించినాయి ఒక వీడియోని. ఉమ్. ఆ తర్వాత డాక్టర్డ్ వీడియో అని చెప్పి తేలింది నిజం. అవును అవును ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మనం ఈ సెడిషన్ కేసులు ఈ విధంగా ప్రజల అవును. మీద విద్యార్థి 100% ప్రూఫ్ అది. కోసం మీడియా కూడా సహకరిస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అది ప్రూఫ్ అండి. ఎట్లా అంటే మీరు ఏ వీడియో ఆధారంగా అయితేనే రాజద్రోహం కేసు పెట్టారో ఆ వీడియోనే డాక్టర్డ్ అని తేలినప్పుడు మీ దగ్గర సాక్ష్యంకి ఎక్కడ ఉందండి? బియాండ్ రీజనబుల్ డౌట్ రుజువు చేయాలి. ఏ క్రమైనా సరే, నేరమైనా సరే నిస్సందేహంగా రుజువు చేయాలి. నిస్సందేహంగా అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అని ఇంగ్లీష్లో అంటారు. అది స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ ఎట్లా రుజువు చేయాలి అంటే 90% ప్రూఫ్లు ఉంటే చాలండి, 60% ప్రూఫ్ ఉంటే చాలండి, 50% కంటే ఎక్కువ ఉంటే చాలండి అనడానికి లేదు అక్కడ. అవును నిస్సందేహంగా 100% ఉండాలి క్రిమినల్ కేసు రుజువు చేయడానికి. 100% రుజువుకి 1% తక్కువనా ఇక్కడ డౌట్ ఉందండి, ఈ డౌట్లో అతన్ని పట్టుకోవడానికి వీల్లేదేమో అని మీలాంటి వాళ్ళు అంటే వాడిని శిక్షించడానికి వీల్లేదని నేర న్యాయశాస్త్ర నియమాలు చెప్తున్నాయండి. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యూ కెనాట్ పనిష్ ఎ పర్సన్ ఇఫ్ ది గిల్ట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటున్నారు. ఇప్పుడు మీరు డాక్టర్డ్ అని చెప్పారు, డాక్టర్ అనగానే డౌటే కదా. అవును ఆ డౌట్ని ఎట్లా రూల్ అవుట్ చేస్తావు? చెయ్యవు. చేయకపోతే ఎందుకు శిక్షిస్తావు అయినా అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అంటే నేను మీ దృష్టి దేని మీదకి నేను డ్రా చేస్తున్నానంటే ఈ తరహా ఇటీవల కాలంలో ట్రయల్ బై మీడియా బాగా పెరిగిన తర్వాత మీడియాలో కొన్ని ధోరణులు, కొన్ని అవాంఛనీయ ధోరణులు వచ్చిన తర్వాత ఈ తరహా కేసులు విద్యార్థులపై కానివ్వండి, కళాకారులపై కానివ్వండి, విమర్శకులపై కానివ్వండి మోపేందుకు మీడియా కొంత దోహదం చేస్తున్నదని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక మీడియా అనేది ఒక ఆబ్జెక్టివ్ అబ్జర్వర్గా ఉన్నంతకాలం మనం ఇటువంటి అనుమానాలు మనకు వచ్చి ఉండేవి కాదు. కొన్ని పనిగట్టుకొని పార్టీకి అనుకూలమైన ఒక ఛానల్స్గా వాళ్ళు ప్రచార వాహికలుగా, వేదికలుగా వినియోగపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వ్యతిరేకంగా వారిపైన ప్రచార ఉద్యమాన్ని మీడియా కూడా సాగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం దానికి? అంటే ఒక ప్రజల సింపతి కూడా లేకుండా చేస్తున్నారు అనమాట వాళ్ళు. అంటే వీళ్ళు నిజంగానే దేశద్రోహులేమో అనే ఒక ఇంప్రెషన్ కలిగించడానికి మీడియా ప్రయత్నం చేస్తున్నారు. అదర్వైజ్ ఇట్లా జరిగి ఉండేది కాదు ఇంత ఘోరంగా. అయితే కోర్టులు రక్షించాలి. ఎక్కడ మనకి రక్షణ లభించాలంటే మీడియా ఎట్లా రక్షించదు. మీడియా కార్పొరేట్ మీడియా, బయాస్డ్ మీడియా, ఆబ్జెక్టివ్ మీడియా లేదు. మీడియా ఒక వర్గం స్థాపించింది. ఇప్పుడు ఒక కంపెనీ తను మీడియాకు పెట్టిన తర్వాత ఆ కంపెనీ యాజమాన్యపు పక్షపాత ధోరణులను ఆ మీడియా అనుసరిస్తుందే తప్ప మీరు నా అభిప్రాయాన్ని వాళ్ళు ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తారండి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? సో మీరు ఇంకా దాని గురించి మనం ఇప్పుడు ఈ మీడియా సంస్థల
ఓనర్షిప్ డిసైడ్ చేస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని. కనుక మీరు వాళ్ళ ఓనర్షిప్ని పట్టి మనకే తెలుస్తుంది. ఆ ఛానల్ వస్తుంటే ఇది ఇందులో ఇందే ఉంటుందిలే, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే మీరు ఇంకో టీవీకి పోవాల్సిందే. ఆ టీవీలో మీరు వెతుక్కోలేరు. సో ఆబ్జెక్టివిటీ పోయిన తర్వాత మనము మీడియాలో ఇటువంటివి చూడడం కష్టమవుతుంది. అయితే రాజద్రోహ నేరానికి వాళ్ళు ఎగదోయడానికి కానీ తగ్గించడానికి కానీ ఉపయోగపడవు అవి. అది ఏమాత్రం ఉపయోగపడదు. కాకపోతే ఈ వీడియోలు ఈ ప్రజాభిప్రాయ నిర్మాణంలో వీడియోలు మీడియా సహకరిస్తుందే తప్ప కోర్టులో నేరం రుజువు చేయడానికి వాటికి శక్తి ఉండదు. సమాజంలో ఒక విషపూరిత వాతావరణం రావడానికి సమాజంలో వస్తుంది. అదే అనేది టెక్నికల్. సమాజంలో మిమ్మల్ని దెబ్బతీస్తారు, కోర్టులో మనం ఏమి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కాకపోతే కోర్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అరే ఇతను చేయలేదు, సాక్ష్యం సరిపోదని అనుకున్నప్పుడు వాడు బయటపడతాడు. అయితే మీరు అన్నట్టు ఈ మీడియా వల్ల ఏమవుతుందంటే, అరే మీడియాలో చాలా స్పష్టంగా చెప్పాడు వీడు దేశద్రోహి అని, ఎందుకు వీడిని విడుదల చేశారు అని అంటే దానికి జవాబు ఏమి ఉండదు. ఇప్పుడు ఒకటి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు అని అనుకుందాం, లేదో ఇవాళ ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఎవరైనా అభినందనలు చెప్పాడు అనుకుందాం, దేశద్రోహం అవుతుందా అది? ఒక మాట. తర్వాత ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఒకడు రివ్యూ చేస్తూ ఉంటాడు, చేసి వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు, గెలిచినా గెలవచ్చు అంటాడు. దేశద్రోహమా? ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంటుంది, వాడి దగ్గర ఏదో చైనా వాడు ఇచ్చిన ఒక పెద్ద ఆయుధం ఉన్నది, ఆ ఆయుధంలో మన వాడిని కొడుతున్నాడు. అరే ఈ ఆయుధం భయంకరంగా ఉంది, ఈ ఆయుధాన్ని తట్టుకోవడం కష్టం అంటే అది పాకిస్తాన్ని జిందాబాద్ అనడమా? యుద్ధంలో ఉన్నప్పుడు తప్ప మామూలప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అని అంటే గేమ్స్లో కానీ దానిలో కానీ ఏమిటి తప్పు? అంటే నేను పాకిస్తాన్ జిందాబాద్ కావాలని నేనేమనలే. నేను పాకిస్తాన్ ఒక టెక్నికల్గా ఆలోచిస్తున్నా, ఒక ఆబ్జెక్టివ్ జడ్జిగా, ఒక లాయర్గా, ఒక లీగల్గా. క్రిమినాలిటీ ఏమిటి అందులో? ఇప్పుడు మీరు అక్కడ అతని పేరు నవాజ్ షరీఫ్ వారి ఇంటికి వెళ్ళి, లేదా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి అవుట్ ఆఫ్ టర్న్ అక్కడ డిన్నర్ చేసి వాళ్ళు కాఫీ తాగి టీ తాగి షేక్ హ్యాండ్ ఇచ్చి అలైబలే చేసుకొని వస్తే దేశద్రోహమా? కాదు కదా. ఒక ప్రధానమంత్రిగా మీరు వెళ్ళాలి, కరెక్ట్. అది మీరు చాలా మంచి పని చేశారు, మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటాం. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడ ఉన్నప్పుడు అది ఆయన పేరేమిటి, ఆయన వచ్చారు కదా, దాని పేరు పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చాడు, వస్తే మనం తీసుకెళ్ళి ఏమన్నారు ఆయన పేరు మర్చిపోయా, జియావుల్ హక్ కాదు, ఆయన తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళాం, ఆగ్రా తీసుకెళ్ళాం. ఆగ్రాలో ఆయన సేపు కూర్చున్నాడు, తాజ్మహల్ ముషరఫ్ వస్తే ముషరఫ్ వస్తే ఆయనకి వాళ్ళ చాందినీ చౌక్లో వాళ్ళ దేవుడి ఉంటే అవి తీసుకుపోయి చూపించారు. చిన్నప్పుడు ఆయన పెంచిన వాళ్ళ అమ్మని దాయాని చూపిస్తే బేటే కిత్నా బడే హోగే అని ఆ అమ్మాయి, ఆ తల్లి ముసలామె చాలా సంతోషపడింది. ఈ దోషద్రోహాలండి ఇవన్నీ. అంటే పాకిస్తాన్ నువ్వు శత్రు దేశంగా నువ్వు పరిగణించలేదు. మనందరిలో ఒక ఒపీనియన్ ఏముందంటే పాకిస్తాన్ ఒక శత్రు దేశం అనే ఒపీనియన్ ఉంది. కనుక అరే శత్రువును నువ్వు జిందాబాద్ అంటావా అనే ఒక కోపం, ఒక ఎమోషనల్ క్రియేట్ చేస్తున్నావు. కానీ అది శత్రు దేశం అని మీరు అంటారు కదా. ఇక్కడి నుంచి మీరు డెలిగేషన్స్ పంపుతున్నారు, అక్కడి నుంచి కళాకారులు వస్తున్నారు, ఇక్కడి నుంచి కౌలు పోతున్నారు, ఇక్కడి నుంచి మన కుల్దీప్ నాయర్ గారు మన దగ్గర అన్అపాయింటెడ్ అన్అఫీషియల్ అంబాసిడర్గా అక్కడికి వెళ్ళారు, తర్వాత అంబాసిడర్గా కూడా వెళ్ళారు, పాకిస్తాన్ రాయబారికి కూడా వెళ్ళారు. మరి ఆయన నీకు రాయబారి కార్యాలయాలు నీకు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి పాకిస్తాన్లో. వాళ్ళంతా దేశద్రోహులా అండి? కనుక పాకిస్తాన్ జిందాబాద్ అన్నా నువ్వు దేశద్రోహం అనడానికి వీల్లేదు. ఒక భారతదేశాన్ని వాడు ముర్దాబాద్ అన్నాడా? ఇప్పుడు జిందాబాద్ ముర్దాబాద్ అని అంటే మీరు ఏమనాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తులు సీఎం ముర్దాబాద్ అంటారు. ఎవడో సీఎం ముర్దాబాద్ అంటే ఇదివరకు మనకు క్రిమినల్ డిఫమేషన్ పెట్టేవాళ్ళు బ్రిటిష్ కాలంలో. ఇప్పుడు పెడతారా? దిష్టిబొమ్మ తగలబెడితే క్రిమినల్ డిఫమేషన్ పెట్టారండి బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు పెడతారా? దిష్టిబొమ్మ రోజుకు 4 తగలబెడుతున్నారు కదా. సో ప్రపంచం మారింది, కమ్యూనికేషన్ మారింది, విమర్శ యొక్క స్వరూపం మారినప్పుడు ఆ విమర్శని మీరు సద్విమర్శ అయితే తీసుకోవాలి, దుర్విమర్శ అయితే తిప్పికొట్టాలా. కానీ నువ్వు జైల్లో పెడతావా? ఇప్పుడు నిజానికి డిఫమేషన్కి విమర్శనకి తేడా ఉందండి. డిఫమేషన్కి డిసఫెక్షన్కి తేడా ఉందండి. డిసఫెక్షన్కి హేట్రెడ్నెస్కి తేడా ఉందండి. హేట్రెడ్నెస్కి రాజద్రోహానికి కూడా తేడా ఉంది. ఈ బ్యారియర్స్ని మనం అర్థం చేసుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది.
అవునండి, అర్థం చేసుకోవట్లేదు నిజమే. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవి బేసిక్ రైట్స్ కదండి ఇన్ ఎనీ డెమోక్రసీ. బేసిక్ రైట్స్ అవి. ఇప్పుడు ఈ రైట్స్కి కేదార్నాథ్ జడ్జిమెంట్లో 1962 కేదార్నాథ్ జడ్జిమెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు ఆ టైంలో. సుప్రీంకోర్టు చెప్పింది ఓన్లీ ఇఫ్ ద యాక్ట్ ఇట్ కాజెస్ ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్ ఆర్ కాజ్ డిస్టర్బెన్స్ అని. కరెక్ట్. అంటే వాళ్ళు ఒక రాజద్రోహ నిర్వచనాన్ని డిసఫెక్షను, హేట్రెడు, కంటెంప్ట్ నుంచి కొంచెం పైకి తీసుకెళ్ళారు. ది బార్ హ్యాస్ బీన్ రేజ్డ్. తీసుకెళ్ళి ఏమన్నారంటే ఇప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి కాల్చేసేయి అని నువ్వు అన్నావు అనుకో, అది ద్రోహం. ఇప్పుడు నీ మాట వల్ల ఎవడికో కోపం వచ్చి ఎవడో రెచ్చిపోయి ఎవడో ఆవేశపరుడు తుపాకీ పట్టుకుని బయలుదేరి ఎవడో కాల్చేస్తే అది రాజద్రోహం అండి. ఈ మధ్య మీరు విన్నారు, అది అకార్డింగ్ టు కేదార్నాథ్ కేస్, అది రాజద్రోహం. ఈ మధ్య ఎవరో కమాన్ గోలీ మారో, ఉన్కు గోలీ మారో, ఇన్కు గోలీ మారో, ఉన్కు గోలీ మారో, నిన్ను అపోజ్ చేస్తున్న వాడికి గోలీ మారో, నిన్ను విమర్శించిన వాడికి గోలీ మారో అని ఒక నినాదాలు వరుసగా పాట పాడినట్టు పాడినాడు ఆయన మహానుభావుడు. పాడితే ఒకడు పిచ్చోడు నిజంగానే తుపాకీ తీసుకుని బయలుదేరాడు. ఆ సిఏఏ ప్రొటెస్ట్ దగ్గర జేఎన్యూ దగ్గర జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర బయలుదేరి వాడు కాల్పులు కూడా చేశాడు. అంటే మనం హాయిగా లింక్ చేయొచ్చు అనమాట. ఈ కాల్పుల సంఘటనకి వాళ్ళ వీడియో రెచ్చగొట్టే వీడియో ప్రసంగానికి లింక్ చేయొచ్చు. కానీ అక్కడ రాజద్రోహం కేసులు పెట్టలే. నేనైతే అక్కడ కూడా రాజద్రోహం కేసు పెట్టొద్దనే అంటాను నేను. హింసకు రెచ్చగొట్టేట్టు చేసినాడు 153A కింద కేసు పెట్టి జైల్లో పెట్టండి, కానీ రాజద్రోహం కేసు పెట్టడానికి అక్కడ కూడా వీల్లేదు. కానీ పొరపాటున మీకు ఏదైనా వీలుంటే కేదార్నాథ్ కేసు కనుక తీర్పుని కనుక మీరు తీసుకుంటే అక్కడ రాజద్రోహం కేసు పెట్టే అవకాశం ఉంది. అక్కడ పెట్టడంలా పెట్టకుండా ఎవరి మీద పెడుతున్నారంటే విమర్శించే వాళ్ళ మీద పెడుతున్నారు. అంటే సెలెక్టివ్ యూజ్ ఆఫ్ సెడిషన్ క్లాస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే శ్రీధర్ గారు, పౌర హక్కులు రాజకీయ హక్కుల అంతర్జాతీయ ఒప్పందం మీద మనం సంతకం చేసాం 1979లో. దానికి ఆ స్పిరిట్కి ఇది విరుద్ధం కదండి? 100% కదండి. ఆ స్పిరిట్ గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ నీకు రాజ్యాంగం ఉంది కదా, నీకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో నువ్వు 1901A కింద గ్యారంటీ చేశావు విమర్శించే హక్కు. తర్వాత నువ్వు లిబర్టీ ఆఫ్ థాట్ ప్రియాంబుల్లో చెప్పినావు. ఆ తర్వాత నువ్వు ఇంకేమన్నావు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చట్టం ద్వారా ఉండాలన్నారు. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఇది ఏది సెడిషన్, ఏది నన్ను రెచ్చగొట్టి నేను దేశద్రోహానికి పాల్పడేట్టు చేస్తే నువ్వు నన్ను శిక్షించవచ్చు. కానీ నేను చేయట్లేదే. అంటే నువ్వు అబద్ధపు కేసులు పెడుతున్నప్పుడు నువ్వు అంతర్జాతీయ స్పిరిట్ ఎక్కడ ఉంది, జాతీయ రాజ్యాంగంలో ఉన్న లా ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు కదా. అది సీరియస్నెస్. అవునండి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కానీ ఇక్కడికి ఇప్పుడు ఇండోనేషియా లాంటి ఏషియన్ కంట్రీలో కూడా, సౌత్ కొరియా లాంటి కంట్రీలో కూడా సెడిషన్ ఇట్ హస్ బీన్ డన్ అవే విత్. అవునండి, తీసేశారు. చాలా చోట్ల తీసేశారండి. ఒక్కటే ఉంటుంది. పశ్చిమ దేశాల్లో దాదాపుగా లేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ సెడిషన్ చట్టం కొనసాగడం అనేది మన ప్రతిష్టకు భంగం కదండి. అంతర్జాతీయంగా మన రెప్యుటేషన్ గంగపాలు. చాలా దారుణం అనేది, అబ్నాక్షియస్. అవునండి. కానీ రాజకీయ నాయకులకు మరి ఏం చెప్పుకుంటున్నట్టు కూడా లేదు. ఇప్పుడు నెహ్రూ ఏమన్నాడండి ఫస్ట్, ఇట్ ఈస్ అబ్నాక్షియస్, హైలీ అబ్జెక్షనబుల్ అన్నాడు 1951లో పార్లమెంట్లో అన్నాడండి. అబ్నాక్షియస్, హైలీ అబ్జెక్షనబుల్ అండ్ అబ్నాక్షియస్ అన్నాడు. ది సూనర్ వీ గాట్ రిడ్ ఆఫ్ ఇట్ ది బెటర్ అన్నాడు. మరి ఎందుకు చేయలేదండి? 64 దాకా ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు 1951. నెహ్రూను నేను విమర్శించడం కాదు, ఆయన చాలా పెద్దవాడు, గొప్పవాడు, జాతీయ నాయకుడు, నేను అప్పుడు పుట్టలేదు, సరే అది వేరే విషయం. కానీ మరి ఆయన ఆ మాటను నిలబెట్టుకోవాలి కదండి. తర్వాత వీరప్ప మొయిలీ అండి 2011లో ఆయన లా మినిస్టర్. ఆయన ఏమన్నాడు, మనం తీసేయాలి దీన్ని, ఉంచొద్దు అన్నాడు. అప్పుడు వినాయక్ సేన్ అని ఒక డాక్టర్ ఉండే, ఆ డాక్టర్ ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, ఆయన సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అండి. ఆయన చేసి ఏంటండి ఆయన చేసింది, ఆయన ట్రీట్ చేశాడు అందే, రోగులకి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినాడు. ఆయన తీసుకొచ్చి 124A కింద మీరు మావోయిస్ట్ ఐడియాలాగ్ అని, ఆయన ఎవరికో ఉత్తరం రాశాడని అని చెప్పి ఆయన సెడిషన్ కేసులో ఆయన మనం సెషన్స్ కోర్టుకు ముందుకు తీసుకొచ్చాం. అట్లాగే అరుంధతి రాయ్, ఆమె కాశ్మీర్ విషయంలో స్పీచ్ చెప్పిందని ఆమె మీద సెడిషన్ పెట్టాం.
గాంధీ మీద పెట్టారు 3 సార్లు, తిలక్ మీద పెట్టారు 2-3 సార్లు. గాంధీ మీద పెడితే ఏం చెప్తామండి? గాంధీ కూడా ఏమన్నాడంటే, మా దేశం నుంచి నువ్వు వెళ్ళిపోవాలని నేను అన్నానే, అనుద్దా? అవును. మా దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని అన్నాను. ఇప్పుడు అది నేరం, సెడిషన్ అయితే మొత్తం అప్పుడున్న 30 కోట్ల మంది ప్రజలు ఆ మాట అన్నారు కదా. 30 కోట్ల మంది ప్రజల్ని జైల్లో పెడతారా మీరు సెడిషన్ కింద? ఉమ్. బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టలేకపోయారు. సింబాలిక్గా ఒక గాంధీని పెట్టారు, తిలక్ని పెట్టారు, ఇంకెవరో పెద్ద మనుషుల్ని జైల్లో పెట్టారు. అంతేగాని అంతేగాని వాళ్ళు మీకు ఇంతకన్నా దారుణంగా చేయలేదు కదా. బ్రిటిష్ వాళ్ళు దొంగలు, ద్రోహులు, విదేశీయులు, దేశాన్ని దోచుకునే వాళ్ళు, డౌట్ లేదు. కానీ వాళ్ళు కూడా కనపడవాడిని చేయడం వల్ల జైల్లో పెట్టలేదండి టీచర్లను, మన స్టూడెంట్స్ని. దగ్గర పెడుతున్నారు కదండి. అది మన దగ్గర పెడుతున్నాం. సిఏఏ ఆ, సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళని సెడిషన్ కింద జైల్లో పెట్టారు కదా. అది అంతే కూడా కదా, అదే అంటున్నా నేను. సిఐఏ చట్టాన్ని ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురు చూసి కరోనా టైం వచ్చిన తర్వాత పెట్టారు. బెల్గాంలో ఒక స్కూల్ అండి, వాళ్ళు ఒక డ్రామా వేశారు. ఆ డ్రామాలో ఏమన్నారు, హమ్ నహీ దిఖాయేంగే కాగజ్, హమ్ నహీ దిఖాయేంగే కాగజ్ అని వాళ్ళు ఎవరో ఎన్యూమరేటర్స్ వస్తే హమ్ నహీ దిఖాయేంగే కాగజ్, హమ్ నహీ దిఖాయేంగే కాగజ్ అని అప్పటిదప్పుడు ఆ 2-3 ఆ టీచర్లు ఆ పిల్లలకి ఇట్లా అనరా నువ్వు, వాళ్ళు వచ్చినట్టు నువ్వు ఇట్లాను అని చెప్తే వాళ్ళు అన్నారు. ఒక డ్రామా రాసి లేదు, రిహార్సల్స్ లేవు, దానికి ఒక ప్రిపరేషను లేదు, ఏమీ లేదు, ఎక్కడా ప్రదర్శించింది కూడా లేదు. వాళ్ళ స్కూల్లో మాట్లాడుకున్నారు. స్కూల్లో రిహార్సల్ అది. వాళ్ళ రూమ్లో అనుకుంటే వాడెవడో దాన్ని రికార్డు తీసి పెట్టాడు. ఇవాళ రేపు మనకి ఏమొచ్చిందంటే ప్రతిదీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇదివరకు పెద్ద పెద్ద మెషిన్లు పెట్టుకొని పెద్ద పెద్ద కెమెరాలు మోసుకొచ్చి వీడియోలు తీయాల్సిన పని ఉండేది. ఇప్పుడు ఏం లేదు కదా, జేబులోంచి తీసి ఇలా తీసేయడం, టక్ 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 అన్ని వీడియోలు తీసేయచ్చు. తీసి ఇంకా ఫేస్బుక్ ఒకటి ఉంది, ఫేస్బుక్లో పడేసాడు వాడు. పడేయంగానే ఎవడో ఆ ఏబీపీ వాడో ఎవరో బీజేపీ వాడో విహెచ్పి వాడో ఎవరో పాపం పెద్ద మనిషి, ఆయన దేశభక్తి మంచి పొంగి పొరలి ఎక్కువ మెండు, ఆ? దేశభక్తి మెండు. ఆ మెండుతో వీడి మీద పెడితే వెంటనే పోలీసులు దిగారు ఆ స్కూల్ మీదకి. దిగి ఏం కేసా నువ్వు పెట్టేది? సెడిషన్ కేసు. పిల్లలు డ్రామా వేసుకుంటే సెడిషన్ కేసా? బ్రిటిష్ వాడు కూడా పెట్టి ఉండాడండి ఇట్లా అనిపిస్తుంది మనకి. చాలా దారుణం, ఏం చేస్తాం. శ్రీధర్ గారు, ఇప్పుడు మన దేశంలో చూస్తే ఇప్పుడు ఇటీవల కాలంలో కొంత పెరిగినాయి అనుకోండి సెడిషన్ కేసులు పెట్టడం. సెడిషన్ కేసులు నమోదు చేస్తున్న సంఖ్యకు, ఆ నమోదైన కేసుల్లో అది ఛార్జ్ షీట్ దాకా వెళ్తే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన సంఖ్యకు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేసిన తర్వాత కన్విక్షన్ వస్తున్న సంఖ్యకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ 3 దశల్లో మొదటి దశకి మధ్య వ్యత్యాసం చాలా ఉంది, రెండో దశకి మూడో దశకి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఇది మనకి ఏమి సూచిస్తుంది? కేసులు ఓటకు కేసులను సూచించడంలో, పెర్సెక్యూషన్ అని అంతే కదండి. అంతే కదా, దాని అర్థం ఏంటండి? మీరు సరైన సాక్ష్యాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏ నేరం చేయకుండానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అసలు తప్పుడు ఆరోపణలు చేసినందుకు, తప్పుడు కేసులు పెట్టినందుకు శిక్ష వేసే చట్టం మన దగ్గర ఉంది, కానీ ఎవరు అమలు చేయరు దాన్ని. అబ్యూజ్ ఆఫ్ లా ఈజ్ అ సీరియస్ అఫెన్స్. మరి ఎందుకు దాన్ని అమలు చేయరండి? ఇప్పుడు ఇంతకుముందు ఒక కేసులో ఆ నంబి నారాయణ కేసు చెప్పాను, అబ్యూజ్ ఆఫ్ లా కింద నష్టపరిహారం ఇవ్వమంటున్నారు. కానీ ఆ కేసులు పెట్టిన వాళ్ళకి జైల్లో ఉండాలి కదండి. ఫాల్స్ ఇంప్రిజన్మెంట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేసినట్టే కదా నువ్వు తప్పుడు ఛార్జెస్ పెట్టి. మరి వాళ్ళ మీద మీరు ఏం చేస్తున్నారండి? ఏం చర్యలు తీసుకుంటున్నారండి? 2 దశాబ్దాలు హింసించి వాడిని హింసించి నాశనం చేసి, జీవితాన్ని నాశనం చేసి. ఒక దశలో ఆయన నారాయణ అన్నాడట, నాకు విసుగొచ్చింది, ఈ పోరాడలేను నేను, ఇంకా నేను ఈ కోర్టులో ఏది వస్తే అదే ఆ తీర్పును నేను ఆమోదించదలుచుకున్నా, ఐ విల్ నాట్ గో ఇన్ అప్పీల్, నా దగ్గర డబ్బులు కూడా లేవన్నట. అంటే వాళ్ళ పిల్లలు అన్నారట, ఇప్పుడు మాకు కూడా ముప్పు కదా నాన్న, నువ్వు జైలుకి వెళ్తే దేశద్రోహిల పిల్లలు అని మమ్మల్ని అనరా, మా గతి ఏంటని అడిగారు వాళ్ళు. అడిగితే అప్పుడు ఆయన, అవును నిజమే, నేను జైలు పోతే నా వ్యక్తిగత జీవితాంతో ముగియదు కదా, ఇది నా పిల్లల మీద కూడా దాని ప్రభావం పడుతుంది, చివరి దాకా పోరాడాల్సిందే అని చెప్పి ఆయన పోరాడి సుప్రీంకోర్టు దాకా వచ్చాడు. 25 సంవత్సరాలండి. సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత అప్పీల్ని స్వీకరించింది. 20 సంవత్సరాలు ఊరికే ఉంది సుప్రీంకోర్టులో. మరి ఇప్పుడు దీన్ని విమర్శించొద్దా అండి? ఇది పరిస్థితి. చట్టంలో శ్రీధర్ గారు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా విమర్శ వలన ఇంకేదైనా
విపరిమాణాలు వస్తున్నాయి అనుకుంటే దాన్ని ఎదుర్కొనేందుకు ఐపీసీ కానివ్వండి, ఇప్పుడు ఇంకొక డ్రాకోనియన్ లా, అది కూడా డ్రాకోనియన్ లా కింద ఉందనుకోండి, ఆ, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, అటువంటి ఇంకా ఉన్నాయి ఇంకా కదా. భయంకరమైన చట్టం. అదొక భయంకరమైన చట్టం ఉంది కదండి. ఐపీసీ ప్రొవిజన్స్ సరిపోవా? ఇప్పుడు 124 ఐపీసీ కదండి. నువ్వు ఏడిపిస్తున్నావుగా 124తో, ఏడిపించడానికి ఏదైతేనేంటండి. అదర్ దాన్ దట్ ఉన్నాయి, ఇవి చాలు. వీటితో ఏడిపించడం సరిపోక ఇంకా ఏడిపిద్దాం అంటే ఇప్పుడు ఏమైందంటే, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఎన్ని కేసులు పెడితే ఎన్ని ఛార్జ్షీట్ దాకా వెళ్తున్నాయి, ఎన్ని ఛార్జ్షీట్ దాకా వెళితే చివరికి ఎన్ని కన్విక్షన్ దాకా వెళుతున్నాయి అని అడుగుతున్నారు మీరు. ఎన్ని కన్విక్షన్స్ అయినాయి, ఎన్ని అక్విటల్స్ అయినాయి అని ఇంకా అడగలే మీరు. అక్విటల్స్ విపరీతంగా ఉంటాయి, కన్విక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ పసలేని కేసులు ఇవి. కానీ అయినా ఎందుకు పెడుతుంది? పసలేని కేసులైనా నిజానికి ఒక తప్పుడు కేసు పెట్టి ప్రభుత్వము ఆ కోర్టు అది తప్పుడు కేసు అని తీర్పు చెప్పిన తర్వాత ఆ కేసు పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రో ప్రధానమంత్రో రాజీనామా చేసి వెళ్ళిపోవాలండి. ఇదివరకట జరిగింది చాలా కాలం క్రితం. తప్పుడు కేసు పెట్టారు అని కేసు చెప్తే తప్పుడు కేసు ఎవరు పెడతారండి? ప్రభుత్వం పెడుతుంది. ప్రభుత్వానికి ఎవరండి హెడ్? ఆ హెడ్ తలదించుకొని వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు అది? ఈ కోర్టులు కూడా 20 ఏళ్ల తర్వాత తీర్పు చెప్తాయి. అప్పుడు ఆ ప్రధానమంత్రిగా ఉన్నవాడెవడో ముఖ్యమంత్రిగా ఉన్నవాడెవడో తెలియదు. కనుక వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇట్లా ప్రాసెస్ ద్వారానే పనిష్ చేద్దాం. దే ఆల్సో నో దట్ దిస్ కేస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ కన్విక్షన్. వాళ్ళకు కూడా తెలిసి ఇది ఓడిపోతామని. కానీ ముందు అరెస్ట్ అవుతాడు, బెయిల్ దొరకదు, బెయిల్ దొరకకుండా చేస్తారు. శిక్ష పడిన తర్వాత 8 ఏళ్ళు జైలులో ఉంటాడా, 7 ఏళ్ళు జైల్లో ఉంటాడా, యావజ్జీవం జైల్లో ఉంటాడా తర్వాత విషయం. కేసు ముగియకముందే 10 ఏళ్ళు జైల్లో ఉంటాడుగా. కేసు రుజువు కాకముందే 10 ఏళ్ళు జైల్లో పెట్టచ్చుగా, వాడిని ఆపేయచ్చు కదా. దాన్ని వాడుకుంటున్నారండి. అంటే ఈ అన్యాయానికి కారణం ఏమిటండి? ఈ అన్యాయానికి కారణం ఏమిటంటే ఈ అన్యాయానికి కారణం ఏమిటంటే తెమలకపోవడం, కేసులు తెమలకపోవడం. అంటే కోర్టుల్లో పెండెన్సీ ఉండడం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కొన్ని వేల మంది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారండి ఇవాళ. ఇది దారుణం. 2018లో లా కమిషన్ కూడా సెడిషన్ లా దీన్ని రిపీల్ చేసే విషయం ఆలోచించాలి, దిస్ ఇస్ టైం అని ఒకటి అంది కదండి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వీరప్ప మొయిలీ చెప్పినాడు. లా కమిషన్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది కొంచెం ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్లో ఉండేది. లా కమిషన్ అంటే ఏదో నేను మీరు కూర్చొని చెప్పేది, ఏదో మనం సలహాలు ఇస్తుంటాం. మనం ఎవడు పాటించాలి ఆ సలహాలు? మన మీడియాలో మాటలు విని దేశాన్ని బాగు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? అయినా మనం పీపుల్స్ ఒపీనియన్ పెంచడం కోసం మనం మాట్లాడుతున్నాం. దానికన్నా కొంచెం పవర్ఫుల్ ఏమిటంటే లా కమిషన్. ఆ లా కమిషన్ ఏం చేస్తే ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది అని చెప్తుంది. దాన్ని పట్టించుకునేవాడు లేడు. కనీసం ఆ రిపోర్టు దుమ్ము దులిపి చదివేవాడు లేడు. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ వచ్చిన పుణ్యాన మనము అది యాక్సెస్ అయ్యి మీరు ఆలపాటి సురేష్ గారు చదువుకోవచ్చు, శ్రీధర్ చదువుకోవచ్చు. లేకపోతే అది గతి లేదండి, చదువుకునే అవకాశం కూడా లేదు. కనుక ఈ రికమెండేషన్లు వదిలేయండి. మీకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కమిటీలో ఉన్న లా మినిస్టర్ వీరప్ప మొయిలీ చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ చెప్పినాడు. ఎందుకు తీసేయలేదండి? రికమెండేషన్ ఎందుకు సార్? మీరే రిజల్యూషన్ చేశారు కదా, ఎందుకు చేయలేదు? ఇది సమస్య. సెడిషన్ ఎందుకు ఉంది అంటే వాళ్ళకి తీసేయడం ఇష్టం లేదు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఎందుకు చేయరండి? వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మేము భిన్నంగా ఉంటామన్నారు, వారికన్నా గొప్ప పరిపాలన ఇస్తామన్నారు, మేమంతా నమ్మి ఓట్లేసాము, వచ్చారు, మళ్ళీ ఏమ్మా ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే ఏంది? వైర్ ఇస్ ది డిఫరెన్స్ అండి? కాంగ్రెస్ లాగానే నీవు కూడా సెడిషన్ చేస్తున్నావు. ఒక డిఫరెన్స్ ఒకటి ఉంది, కాంగ్రెస్ వాళ్ళు తక్కువ కేసులు పెట్టారు, మీరు ఎక్కువ కేసులు పెట్టారు, అది డిఫరెన్స్. స్టోరీ విత్ ద పార్టీ విత్ దట్ డిఫరెన్స్ అని అనుకోవాలా? సో ఇది నా బాధ, అబ్యూజ్ ఆఫ్ సెడిషన్ లా. ఇదంతా చూస్తుంటే ఒక కవి గారు అన్న మాట గుర్తొస్తుంది, శ్రీధర్ గారు. గత కాలం మేలు వచ్చడి కాలం కంటే అన్నట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అంటారా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, దానికి ముందుగా బ్రిటిష్ ప్రభువులే ఇస్తున్నారు కదా. అది మనం నిజాం బాగుందని అనుకుంటున్నాం అప్పుడప్పుడు. నిజాం పరిపాలన బాగుందంటాం ఇక్కడ, అక్కడ బ్రిటిష్ పరిపాలన బాగుందంటాం. కానీ అన్యాయం, ఈ ఇద్దరి పరిపాలన బాగుండే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు, మన పట్ల. ఈయన అప్పుడప్పుడు ఒక ఇండ్లనే కట్టి చూస్తాడు ఈ ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి, ఎదురు ప్రధానమంత్రి. కనీసం ఇల్లు కట్టే పథకం అని ఉంటుంది వాళ్ళ దగ్గర.
నిజాం దగ్గర ఏముందండి? వాళ్ళ ప్యాలెస్లు కట్టుకోవడమే సరిపోయింది కదా. రాజులండి, రాజులు రాజులు ప్రజల్ని ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటాడండి? సో ఇది దారుణమైన పరిస్థితి సెడిషన్ గురించి. అయితే ఇప్పటికీ నేను కోరేది ఏంటంటే సెడిషన్ని ఉపసంహరించుకోవాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి. సెడిషన్ అనేదాన్ని ఒకవేళ చట్టం రద్దు చేయడానికి మీకు ఈ తీరిక ఇమ్మీడియట్గా తీరిక లేకపోతే దాన్ని వాడడం మానేయాలి వెంటనే. అవునండి, ఇప్పుడున్న సెడిషన్ కేసులు అన్నీ విత్డ్రా చేసుకోవాలి. ఒక మారిటోరియం పెట్టుకోవాలి. మేము వాడము అని ఒక మానిటోరియం పెట్టుకోవాలి. అయితే ఒక దురదృష్టం ఏమిటంటే ఈ మధ్య 2017లోనో 16లోనో 17లోనో ఇది రివ్యూకి వచ్చింది. మళ్ళీ వస్తే ఆ మహానుభావులు అప్పుడున్న జడ్జీలు, ప్రధాన న్యాయమూర్తి గారు చాలా దారుణంగా ఇది ఉండాల్సిన చట్టం అని అభిప్రాయపడ్డారండి. అది ఒక దురదృష్టకరమైన పరిణామం మన రాజ్యంలో. అవునండి, అవునండి. అంటే కనీసం సుప్రీంకోర్టు మళ్ళీ ఎప్పుడైనా రివ్యూ చేసి దీన్ని తీసేస్తుందని చెప్పి అనే ఆశతో నాకైతే ఆశ ఉండాలి కదండి, లేకపోతే ఎట్లా బతుకుతాం? రాజకీయ పొలిటికల్ ఇంటెంట్ ఉన్నా లేకపోయినా కనీసం అట్లా ఉండాలని మనం అనుకోవాలి, అడగాలి. కనీసం సెడిషన్ పోవాలి అని అంటూ ఉండాలి కదండి. స్ట్రక్చర్కి ఇది వ్యతిరేకం అని ఏమన్నా సుప్రీంకోర్టు చెప్పుద్దామని ఎదురు చూద్దాం. అవును, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఏమిటండి? వాక్ స్వాతంత్రము, అభివ్యక్తి స్వాతంత్రము, ఆలోచన స్వాతంత్రము, ప్రెస్ ఫ్రీడము, పత్రికా స్వాతంత్రం కదండి. ఇప్పుడు మీరు ఇట్లా విమర్శలు చేసిన ప్రతివాడిని జైల్లో పెడుతూ పోతూ ఉంటే నువ్వు ఎందుకు విమర్శిస్తారా, బుద్ధి ఉందా నీకు, జైల్లో పెడుతున్నాడు, నీకు ఆమంత్రం అర్థం కావట్లేదా అని వాళ్ళు మన అమ్మ నాన్నే మనం కోపడతారు, భయపెడతారు. నీ మాటికి నీ బ్యాంకు క్యాషియర్ ఉద్యోగం చేసుకుని నోరు మూసుకొని ఉండక నీకు దేశ రాజకీయాలు నీకెందుకురా అంటే ప్రతి పౌరుడు అట్లాగే ఆలోచిస్తే ఈ దేశం ఏమైపోతుందండి? బ్యాంకులో క్యాషియర్ కూడా ఆ క్యాష్ ఎవడో వాడు నీరవ్ మోడీయో లలిత్ మోడీయో ఎత్తుకుపోతూ ఉంటే వీడికి 10 రూపాయలు లెక్క పెట్టేవాడు, వాడికి ఎంత బాధ ఉండాలండి మనసులో క్యాషియర్కి? అరే నేను ఎందుకు లెక్క పెట్టి